నర్సాపేట మున్సిపాలిటీ గెస్ట్ హౌస్లోని శనివారం మున్సిపాలిటీ సంబంధించిన 57 లక్షల మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి కొనుగోలు చేసిన నూతన వాహనాలు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ సభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాజరై మున్సిపల్ అభివృద్ధికి మరొక మైలురాయిని నిర్మించారు। కార్యక్రమం ప్రారంభించిన వాహనాల్లో శానిటేషన్ ట్రక్లు మరియు రోజన్ సెట్ జేసీబీ ఈ వాహనాలు మున్సిపాలిటీ పరిధిలోని శుభ్రత, రోడ్లు, రక్షణ మరియు అభివృద్ధి పనులను గమనీయంగా ఉపయోగపడతాయని డాక్టర్ అరవింద్ బాబు చెప్పారు। ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జస్వంతరావు, డిఈ, స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము। ఇటువంటి కార్యక్రమాల్లో నర్సాపేట మున్సిపాలిటీకి నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక జేసీబీ, అదేవిధంగా ట్రాక్టర్ డోజర్ ఒకటి, రెండు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। నర్సాపేట మున్సిపాలిటీకి ప్రప్రథమంగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇది రెండో విడతగా జేసీబీ ఒకటి, మున్సిపల్ ట్రాక్టర్ డోజర్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదేవిధంగా మరి రోబోలు కానీ 3 ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేస్తున్నాము। విపరీతమైన పని ఒత్తిడి వల్ల, విపరీతమైన మరి మెకనైజేషన్ వల్ల రెండు కూడా మూలబట్టడం జరిగింది కాబట్టి వాటిని కూడా వెంటనే బాగు చేసుకొని మరి మున్సిపాలిటీకి అందుబాటులో తీసుకురావడానికి మున్సిపల్ కమిషనర్ గారు, ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు। ఈ రెండు మిషన్లు కూడా మరి జేసీబీ కానీ ట్రాక్టర్ డోజర్ కానీ ఈ రెండింటిని కూడా పిడుగురాళ్ల ఈశ్వర అగ్రో ట్రాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది। వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ముఖ్యంగా ఇటువంటి మిషన్లు ఇంకా దాదాపు 4-5 రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ యొక్క జనాభా ఎక్కువ అవుతుంది, పని ఒత్తిడి ఎక్కువైంది। అదేవిధంగా మరి వేస్ట్ కూడా దాదాపు 85 టన్నుల వేస్ట్ రోజు కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఇటువంటి పెద్ద తుఫాను వచ్చినా కానీ మనం దాటిని ధీటుగా తట్టుకొని విజయవంతం చేసిన అధికారులందరికీ, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।